సార్ 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 మా పాప నిన్నటి నుంచి కనిపించట్లేదు సార్. మిస్ అయింది. ఎవరో మా పాపని కిడ్నాప్ చేశారనిపిస్తుంది సార్. ఏంటి, కిడ్నాప్ చేశారా? మీకేమన్నా కిడ్నాపర్స్ దగ్గర నుంచి కాల్ వచ్చిందా? లేదు సార్, అలాంటిదేమీ లేదు సార్. మరి కిడ్నాప్ చేశారని ఎలా అంటున్నావు? నిన్నటి నుంచి వెతుకుతున్నాను సార్, ఎక్కడ కనిపించలేదు సార్. ఎవరికీ కనిపించలేదు సార్. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా మరి? లేదు సార్, దొరుకుతుందన్న ఆశతో వెతుకుతూనే ఉన్నాను. చాలా భయస్తురాలు సార్ మా పాప. నన్నెప్పుడు వదిలి ఉండలేదు. ఒంటరిగా తప్పిపోయి ఉంటే ఎవరో ఒకరికి కనిపించేది కదా సార్. ఎవరికి కనిపించలేదంటే ఏదో అనుమానంగా ఉంది సార్. ప్లీజ్ సార్, మా పాపని ఎలాగైనా వెతికి పెట్టండి సార్. ఓకే ఓకే, మీ పాప ఫోటో ఏమన్నా ఉందా? ఉంది సార్. ఇదిగోండి సార్, ఇదిగోండి సార్. చూడండి సార్, మా పాప చిన్నపిల్ల సార్. ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుంది సార్, బ్యాగ్ కూడా వేసుకుంది సార్. ఎలాగైనా వెతికి పెట్టండి సార్, చాలా చిన్నపిల్ల సార్. సరే, మా ప్రయత్నం మేము చేస్తాం. పాప కనపడితే మీకు ఫోన్ చేస్తాం. ఈ లోపు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించండి. అలాగే సార్, నేను స్టేషన్కి వెళ్తాను. ఈ లోపు మీకు ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి సార్. షూర్ షూర్. థ్యాంక్ యూ సార్. తలుపు తెరవండి, తలుపు తెరవండి, ప్లీజ్ తలుపు తెరవండి, ప్లీజ్. ఓ అని తలుపు కొట్టేస్తున్నావు. ప్లీజ్ పాపను వదిలేయండి. ఇక్కడ ఉండలేకపోతుంది. రాత్రంతా భయపడుతూ కలవరిస్తూ ఉంది. చిన్నపిల్ల, చూస్తే గుండె తరుక్కుపోతుంది. మీకు కావాల్సింది నేనే కదా, నేను ఇక్కడే ఉన్నాను కదా. నన్ను వదిలేకపోయినా పర్వాలేదు, కానీ పాపని మాత్రం వదిలేయండి. రాత్రి చెప్పాం కదా, పాపని వదలం, నిన్ను వదలమని. మాటి మాటికి తలుపు బాది మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. డోరు మూసుకొని కూర్చో. పసిపిల్లని జాలి కూడా లేదా? అసలు మీరు మనుషులేనా? పాపను వదలకపోతే నేను ఊరుకోను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నేను బయటపడ్డ క్షణం మీ అంతు తేలుస్తాను. మీరు జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తాను. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీ మీద కేసు పెడతాను. మీరు నన్ను ఏం ఆశించి తీసుకొచ్చారో తెలియదు, కానీ నేను మాత్రం మిమ్మల్ని ఊరికే వదలను. కోరి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. మర్యాదగా పాపని మాత్రం వదిలేయండి. మేము ప్రాణాల మీదకి తెచ్చుకోవడం కాదు, నువ్వు ప్రాణాలతో బయటపడ్డం జరగని పని. అలాంటి నువ్వు మా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? అంతటిదాకా నీ ఊపిరి మేము ఉండనిస్తే కదా. అంటే ఏంటంటే, నిన్ను లేపేయడానికే కిడ్నాప్ చేశాం. పైనుండి ఆర్డర్ రాగానే నిన్ను ఫినిష్ చేస్తాం. ఏం కాదు. ఎవరు మీ పై వాళ్ళు? మీకెవరు పైనుంచి ఆర్డర్ ఇచ్చేది? ఆ పేరు ఊరు చెప్పం. అరచి గోల చేయకుండా దేవుని తలుచుకుంటూ కూర్చో. నేను పోతే నా పిల్లల భవిష్యత్ ఏమైపోతుంది? అసలు నా ప్రాణాలు తీయాల్సిన అవసరం ఎవరికుంది? నా చావుతో ఎవరు లాభం పొందాలనుకుంటున్నారు? ఇక్కడి నుంచి ఎలాగైనా పారిపోవాలి. లిల్లీ, నువ్వు కూర్చో.
కూతురి కోసం నేనెప్పుడూ ఇంత టెన్షన్ పడలేదమ్మా. అది ఏ రోజు నాకు చెప్పకుండా గడప దాటి కూడా వెళ్ళలేదు. నిన్ననంగా వెళ్ళింది. ఎక్కడుందో ఎలా ఉందో దానికే కష్టం రాకుండా నువ్వే కాపాడు తల్లి. క్షేమంగా ఇంటికొచ్చేలా చెయ్యమ్మా. ప్రతి క్షణం పిల్లల గురించి ఆలోచించేది. నిన్నటి నుంచి కనిపించకపోతే పిల్లలు ఎంత తల్లడిల్లిపోతారో అనే దానికి తెలుసు కదా. అసలది ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఏమయ్యుంటుంది? అంత పట్టడం లేదు. అన్నయ్య, అమ్మ కనిపించిందా? వదిన కనపడిందా? లేదురా. లేదు. అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అది తెలిస్తే రోడ్డుని పడి ఎందుకు వెతుకుతామన్నయ్య? మనం ఇలా ఎన్ని రోజులు వెతికినా వదిన ఆచూకీ దొరికేటట్లేదురా. మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వటమే కరెక్ట్ అనిపిస్తోంది. మనకు కనిపించని అమ్మని పోలీసులు వెతికి పట్టుకోగలుగుతారా అంకుల్? పోలీసులు వెతికే పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది, మనం చూసే వ్యూ వేరే ఉంటుంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఈ మ్యాటర్ గుణకి చెప్తే గుణకి కూడా ఎమ్మెల్యే గారు తెలుసు కదా, ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగపడుతుంది. గుణ హెల్ప్ తీసుకున్నాను రా. నాన్న హెల్ప్ చేస్తాడంటారా అంకుల్? మరీ వాడంత మనసులేని వాడు కాదురా. ఏదో చిరాకు పడ్డా కాస్త నీ మీద కోపగించుకున్నా తప్పకుండా వాడు ఆలోచిస్తాడ్రా. మనసులో ఎంత కోపం ఉన్నా సాటి మనిషిగా తప్పకుండా సాయం చేస్తాడన్న నమ్మకం నాకుంది, ఆశ ఉంది. సరే అయితే పదండి అంకుల్. పద. నన్ను కిడ్నాప్ చేయమన్నదెవరు? అసలు నన్ను చంపాల్సిన అవసరం ఎవరికుంది? నా మీదెవరో కక్ష సాధించాలనుకుంటే పాపం ఈ చిన్నపిల్ల తనేం చేసింది? నేను తనని రక్షించాలనుకుంటున్నాను. వాళ్ళు నాతో పాటు పసిబిడ్డని ఇబ్బంది పెడుతున్నారు. పైనుండి ఆర్డర్ రాగానే నిన్ను ఫినిష్ చేస్తా. మిమ్మల్ని నన్ను చంపడానికి తెచ్చానన్నారు కదా, నాకేం భయం లేదు. నేను చచ్చిపోవడానికి కూడా భయపడ్ను. నన్ను చంపితే చంపేయండి. పాపం తగులుతుందిరా. పాపని మాత్రం తన ఇంటికి పంపించేసేయండిరా. రాత్రి చెప్పాం కదా పాపని పంపడం కుదరదని. ప్లీజ్ పాప నేనిక్కడున్న విషయం ఎవరికి చెప్పదు. చెప్పద్దని నేను తను గట్టిగా చెప్పి పంపిస్తాను. నేను మీ కొట్టేసి చెప్తున్నాను. ప్లీజ్ వదిలేయండి. పసిపిల్లరా, నిన్నటి నుంచి గజగజ వణికిపోతుంది, భయపడుతుంది. మీ చేతలకి మీ మాటలకి ఆ పిల్ల భయపడి దడుచుకొని
ఏదైనా అయితే అది జన్మ జన్మలకి మిమ్మల్ని పాపం పట్టి పీడిస్తుంది. ప్లీజ్ ఆ పాపను వదిలేయండి. ఏయ్, అనవసరంగా అరచి గొడవ చేయకు. నీకు చాలా సార్లు చెప్పాను, మళ్ళీ మళ్ళీ తలుపులు బాదటం, వదిలేయండి వదిలేయండి అని ఏడవడం మానుకో. చావడానికి సిద్ధంగా ఉండు కానీ సలహాలేం ఇవ్వకు. నిన్నేం చేయాలో, ఆ పిల్లనేం చేయాలో మాకు తెలుసు. నువ్వు వదిలే అని నసపెడితే వదిలేసామనుకుంటున్నావా? నువ్విలా నోరు తెరిచి వాగుతూ ఉంటే నోట్లో గుడ్డ పెట్టాల్సి వస్తుంది. నోరు మూసుకొని కూర్చో. ఏం చేయాలి ఇప్పుడు? నన్ను కూడా వాళ్ళు చంపేస్తారా? నన్ను చంపేస్తారా? నేను మా నాన్న దగ్గరికి పోలేనా? మా నాన్నని చూడలేనా? నీకేం కాదు తల్లి, నువ్వు భయపడుకో. నీకేం కాకుండా నేను చూసుకుంటాను. నిన్ను మళ్ళీ మీ నాన్న దగ్గరికి తీసుకెళ్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. వాళ్ళు నన్ను కూడా ఏమీ చేయలేరు. నువ్వు భయపడుకో. ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలి. నా ప్రాణాలు పోయినా ఈ పసికందుని వాళ్ళకు అప్పగించాలి. నానా, అమ్మ ఇంకా ఇంటికి రాలేదు. మాకు భయంగా ఉంది. మీరు మాకు హెల్ప్ చేయండి నాన్న, ప్లీజ్ నాన్న. తన విషయంలో నేను మీకు హెల్ప్ చేస్తానని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎందుకు చేయకూడదు నాన్న? బికాస్ షీ ఈజ్ నన్ ఆఫ్ మై కన్సర్న్. మీకు హెల్ప్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అలా మాట్లాడకండి నాన్న. షట్ అప్. నీకు అలా పిలిచే హక్కు లేదు, అర్హత లేదు. ప్లీజ్ నాన్న, ఇది కోప్పడే టైం కాదు. కాస్త కూల్గా మా మాట వినండి నాన్న. ఐ జస్ట్ హేట్ హర్. మీరు తన టాపిక్ నా దగ్గర తెస్తే నేనెందుకు కూల్గా ఉంటాను? ప్లీజ్ నాన్న, తన కోసం కాకపోయినా ఆ తల్లి కొడుగ్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నన్ను కన్సిడర్ చేయండి నాన్న, నా కోసం హెల్ప్ చేయండి నాన్న. తను కనపడకపోతే నేనేమి హెల్ప్ చేయగలను? ఏం చేయగలను? మేము పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను నాన్న. ఇవ్వండి. దానికి నా రికమెండేషన్ ఎందుకు? అన్నీ తెలిసిన వాడివి అలా మాట్లాడతావేరా? ఆవిడ విషయంలో నేను ఇలాగే మాట్లాడతాను. ఆవిడ అనేది పక్కన పెట్టరా. వ్యక్తిగతంగా ఆలోచించుకో. సాటి మనుషులు ఇబ్బందుల్లో ఉన్నారని పెద్ద మనసు చేసుకో. వాళ్ళ రిక్వెస్ట్కి హెల్ప్ చేయరా. నేనేం హెల్ప్ చేయాలో సూటిగా చెప్పండి. నాన్న, మీకు ఎమ్మెల్యే గారు తెలుసు కదా? తెలిస్తే ఆయనతో ఒక్క మాట పోలీసులకి చెప్పిస్తే వాళ్ళు కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తారు నాన్న. ప్లీజ్ నాన్న, నేను ఏ విషయంలోనూ మిమ్మల్ని ఇంతగా రిక్వెస్ట్ చేయలేదు నాన్న. ఈ ఒక్కసారికి నా కోసం. చూడు తరుణ్, తను DNA టెస్ట్ నుంచి తప్పించుకోవడానికే ఇలా చేసింది. తప్పు చేసింది కాబట్టే పారిపోయే ప్రయత్నం చేసింది. కనపడకుండా పోవడం పెద్ద డ్రామా అని నాకు అనిపిస్తోంది. తను డ్రామాలాడే మనిషి కాదు. నువ్వాగు మధు. తన నిజాయితీని మీరు అనుమానించవచ్చు, కానీ మాకు నమ్మకం ఉంది నాన్న. డ్రామాలాడాల్సిన అవసరం అమ్మకి లేదు. తన మీద మాకు కాన్ఫిడెన్స్ ఉంది. కథలు చెప్పకు. కథలు కాదు నాన్న, తను కష్టంలో ఉంది. ప్లీజ్ అంకుల్ అన్నట్టుగా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఆలోచించండి.
మీకు నెగిటివ్ ఒపీనియన్ ఉండొచ్చు, కానీ మా ముందంత నెగిటివ్గా మాట్లాడడం కరెక్ట్ కాదు నాన్న. సాటి మనిషికి సాయం చేయడంలో ముందుంటానంటారు కదా, ఇప్పుడెందుకు కడుపులో ఏదో కోపం పెట్టుకొని కావాలని అలా మాట్లాడుతున్నారు? మీ మాటలు మమ్మల్ని ఎంతలా హర్ట్ చేస్తున్నాయో ఆలోచించారా నాన్న? నాకు సంబంధం లేని మనుషుల గురించి ఆలోచించడం అనవసరం. సరైన వాళ్ళకి సాయం చేయొచ్చు, కానీ తప్పు చేసి పారిపోయిన వాళ్ళకి నేను సాయం చేయదలుచుకోలేదు, చెయ్యను కూడా. నాన్న ప్లీజ్ నాన్న. నో అండ్ నెవర్. నాన్న నానా నిన్నేం చేయాలో, ఆ పిల్లనేం చేయాలో మాకు తెలుసు. నేను ఇలా సైలెంట్గా కూర్చోకూడదు, ఏదో ఒకటి చేయాలి. ఎలా అయినా ఇక్కడి నుంచి తప్పించుకొని బయటపడాలి. బలమైన లక్ష్యం ఉంటే కానీ దారి కనపడతాం. వెతుక్కోవాలి, వెళ్ళాలి. వాళ్ళు చేతల్లోకి దిగక ముందే ఏదో ఒకటి చేయాలి. ఇలా చేతులు ముడుచుకొని కూర్చుంటే లాభం లేదు. నా కోసం కాకపోయినా ఈ పసిపిల్ల కోసం అయినా కనికరించు. ఎవరి కంట్లోనైనా ఆ విన్నపం కనపడేలా చెయ్యి.